తిరుపతి జిల్లా సమగ్ర అభివృద్ధికి చర్యలు చేపట్టాలని, తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులు కేటాయించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు డిమాండ్ చేశారు. మంగళవారం వేమన విజ్ఞాన కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిపిఎం జిల్లా మహాసభలు డిసెంబర్ 1-2 తేదీల్లో సత్యవేడులో జరిగాయని, పలు తీర్మానాలు చేసి ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిందన్నారు. తిరుపతి జిల్లాలో వనరుల అవకాశం పుష్కలంగా ఉన్నా వినియోగించడంలో పాలకులు వైఫల్యం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఈ జిల్లా ఆధ్యాత్మిక యాత్రా స్థలంగానే కాకుండా విద్యా కేంద్రంగాను, పారిశ్రామిక, పర్యాటక, వ్యవసాయ, టూరిజం, కలంకారీ నేత, సముద్ర ఉత్పత్తుల కేంద్రంగా విరాజిల్లుతుందన్నారు. ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పారు. టీటీడీ బడ్జెట్ 5,000 కోట్ల రూపాయల ఆదాయం ఉన్న జిల్లా ప్రజల అవసరాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయాలు చేయడం లేదన్నారు. టీటీడీని నమ్ముకొని జీవిస్తున్న కార్మికులు, వత్తులు చేసుకునే వారి భద్రతకు హామీ ఇవ్వాలని అన్నారు. విద్యా, వైద్య రంగాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. తిరుపతి నీటి అవసరాలు, పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతలు టీటీడీ తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, వెంకటగిరి కేంద్రాలలో దేవాదాయ శాఖకు వస్తున్న ఆదాయం ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్వహించాలని పేర్కొన్నారు. సెట్టిపల్లి భూ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ముఖ్యంగా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చినాయి. అది ఎస్సీజెడ్ కానీ, ఈ కాళహస్తి చుట్టుపక్కల, రేణుగుంట, లేకపోతే సూళ్లూరుపేట చుట్టుపక్కల, నాయుడుపేట చుట్టుపక్కల ఈ ప్రాంతాల్లో చాలా దాదాపు 100 దాకా 256 మధ్యతరహా భారీ పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు 1,00,000 మంది దాకా ఉన్నారు. కానీ వీళ్ళందరూ మన జిల్లా వాళ్ళు కాదు. గత ప్రభుత్వం ఏమో మేము 70% స్థానికులకు ఇస్తామని చెప్పి ప్రగల్భాలు పలికారు. అమలేమి చేస్తున్న పరిస్థితి లేదు. అదే రకంగా ఈ పాలకులు వచ్చిన తర్వాత కూడా దీని తీరులో మారలేదు. వలస కార్మికుల్ని ఎక్కడో బీహారు, ఒరిస్సా ఈ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా స్థానికులకి అవసరమైతే ట్రైనింగ్ ఇచ్చి సిసిటీలోను ఇతర పరిశ్రమల్లో ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఒకటి. రెండోది, రైతాంగానికి సంబంధించి ఈరోజు ప్రధానంగా ఉన్నది తక్కువ మనకి సౌకర్యాలు. తెలుగు గంగ ఎప్పటి నుంచో ప్రారంభించి ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు తెలుగు గంగ. అది కూడా పూర్తి చేసి ఈరోజు మన జిల్లాలో ఉన్న కొన్ని వాటికి నీటి సౌకర్యం కల్పించడానికి ప్రయత్నం చేయలేదు. ఈ ఎస్ఎస్ కెనాల్ మీకు అందరూ కూడా తెలుసు. సోమశిల, ఈ సుజల స్రవంతి ఎస్ఎస్ కెనాల్కి సంబంధించి దానికి సంబంధించిన అర్థాంతరంగా ఈ పనులు సాగకుండా ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తారు. అది మీకు అందరం కూడా తెలుసు. ఇక్కడ బాలాజీ రిజర్వాయర్, తిరుపతికి తాగునీరు, తిరుమలకి త్రాగునీరు సౌకర్యం కల్పిస్తూ అది ఆ కాలం కూడా ఆ రకంగానే ఉంది. మల్లిమడికి కానీ అంటే ప్రాజెక్టులకు సంబంధించి ఈ జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రి అయిన ఈ సందర్భంగా నిధులు కేటాయించి తక్షణం సాగునీరు, తాగునీరు అందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అనే ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ దృష్టికి తీసుకురావడం జరిగింది. అదే రకంగా ఇప్పుడు కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత కోస్టల్ ఏరియా మనకు దాదాపు 76 కిలోమీటర్లు కోస్టల్ ఏరియా ఉంది. ఈ ఏరియాలో మత్స్య కార్మికులు, మత్స్యదారులు వాళ్ళు ఉన్నారు. వారికి సంబంధించిన ఎరకు భరోసా కూడా దాదాపు గుర్తించి గవర్నమెంట్ కోట్లాది రూపాయల బకాయిలు ఉన్నాయి. వాటిని చెల్లించి వారి యొక్క బతుకుల్ని ఈరోజు బయటపడేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తుఫాను వచ్చిన సందర్భంగా వాళ్ళకి ఏం పని ఉండదు. ఆల్రెడీ గుర్తించారు. వాళ్ళకి సంబంధించి సమస్య పట్టించుకోవాలి. అదే రకంగా చేనేతకి ఈరోజు ముఖ్యంగా వెంకటగిరి కానివ్వండి, లేకపోతే ఇక్కడ పుత్తూరు ఏరియా కానివ్వండి, గూడూరులో చెన్నూరు ప్రాంతం, ఇవన్నీ కూడా చేనేత మీద ఆధారపడి బతుకున్న కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి సంబంధించి కూడా సమగ్రమైన అభివృద్ధి అవేమీ కొనడం కానీ, వాటికి సంబంధించి ప్రభుత్వ సమస్యలన్నింటినీ కూడా వాటిని వాడడం కానీ లేని పరిస్థితిలో వాళ్ళ చాలా పునారెళ్ళిపోతున్న పరిస్థితి వృత్తిదారులు మనం స్పష్టంగా కనిపిస్తున్నారు. అదే రకంగా ఈ విద్యాలయాల అభివృద్ధికి సంబంధించి